హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం క్రామర్స్ రూల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ క్రామర్స్ రూల్ని డిటర్మినెంట్ మెథడ్ అని కూడా అంటాం. సపోజ్ ఏవైనా రెండు ఈక్వేషన్ని తీసుకుందాం మనం. a1x ప్లస్ b1y ఈక్వల్స్ టు c1, a2x ప్లస్ b2y ఈక్వల్స్ టు c2 అనే టూ ఈక్వేషన్స్ తీసుకున్నా నేను. దీన్ని ఏం చేస్తా అంటే నేను మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాను. a1 a2 b1 b2 ఇంటూ x y ఈక్వల్స్ టు c1 c2. అది a ఈక్వల్స్ టు a1 b1 a2 b2. ఈ xy మ్యాట్రిక్స్ని క్యాపిటల్ X అనుకుంటాను. క్యాపిటల్ X ఈక్వల్స్ టు x y అండ్ దీన్ని b అనుకుంటాను. b ఈక్వల్స్ టు c1 c2. డెల్టా ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ a1 b1 a2 b2. దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డెల్టా 1 ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్, ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఏదైతే ఈ ఫస్ట్ కాలం ఉందో ఈ ఫస్ట్ కాలంని ఎలిమినేట్ చేసి ఏదైతే బి మ్యాట్రిక్స్ ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను దాని ప్లేస్లో. c1 c2 అండ్ b1 b2 సేమ్ రాస్తా. నెక్స్ట్ డెల్టా 2ని రాస్తాను నేను. ఇట్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఏదైతే సెకండ్ కాలం ఉందో దాన్ని ప్లేస్లో c1 c2లని సబ్స్టిట్యూట్ చేస్తా. a1 a2 c1 c2. సో ఇప్పుడు మనకు కావాల్సింది వీటిని అసలు క్రామర్స్ రూల్ని యూజ్ చేసి మనం ఏం కనుక్కుంటామంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మరి ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది అంటే డెల్టా 1/డెల్టా. నెక్స్ట్ y వాల్యూ కావాలి కదా, అది డెల్టా 2/డెల్టా. ఈ విధంగా మనము xy వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ ఏదైనా ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని తీసుకొని నేను సాల్వ్ చేసి మీకు చూపిస్తాను. నేను సొల్యూషన్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ నేను మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తా. ఫస్ట్ 3 2 కోఎఫిషియంట్ ఆఫ్ x 3 కోఎఫిషియంట్ ఆఫ్ y 2 2 -3 into x y ఈక్వల్స్ టు వాటి యొక్క ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న వాల్యూస్ 4 7. నెక్స్ట్ ఫస్ట్ మ్యాట్రిక్స్ని నేను ఏ అనుకుంటాను. ఏ ఈక్వల్స్ టు 3 2 2 -3 అండ్ క్యాపిటల్ X ఈక్వల్స్ టు x y అండ్ b ఈక్వల్స్ టు 4 7. ఇప్పుడు నాకు కావాల్సింది డెల్టా కదా. డెల్టా ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ 3 2 2 -3. ఇది ఈక్వల్స్, దీని వాల్యూ క్యాలిక్యులేషన్ చేద్దాం మనం. ఏదైనా 2/2 మ్యాట్రిక్స్ ఉంటే ఏదైనా 2/2 మ్యాట్రిక్స్ డెట్ కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా ఏంటంటే ABCD తీసుకుంటే డిటర్మినెంట్ ఈక్వల్స్ టు AD మైనస్ BC. సో 3 into 3 -3 minus 2 into 2 ఇట్ ఈక్వల్స్ టు, దీని క్యాలిక్యులేషన్ మీకు రాకపోతే క్యాలిక్యులేటర్ని వాడండి, డైరెక్ట్ ఉన్నట్టు కొట్టండి. -9 -4 ఇట్ ఈక్వల్స్ టు -13. నెక్స్ట్ డెల్టా 1ని ఫైండ్ అవుట్ చేస్తాను నేను. ఇప్పుడు డెల్టా 1ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏదైతే ఫస్ట్ కాలం ఉందో ఈ కాలంని నేను ఏం చేస్తా అంటే తీసేసి దాని ప్లేస్లో నేను 4 7 సబ్స్టిట్యూట్ చేస్తాను. 4 7 2 -3 ఇట్ ఈక్వల్స్ టు, దీని యొక్క డెల్టా డిటర్మినెంట్ 4 into -3 -2 into 7 ఇట్ ఈక్వల్స్ టు -12 -14 ఇట్ ఈక్వల్స్ టు -26 వచ్చింది మనకి. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే డెల్టా 2ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏదైతే సెకండ్ కాలం ఉందో
ఈ సెకండ్ కాలంని తీసేసి నేను బి మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తా. 3 2 సేమ్ రాశాను, 4 7 ఇట్ ఈక్వల్స్ టు 3 into 7 minus 4 into 2 it equals to 21 minus 8 it equals to 13. ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తా చూడండి. x equals to delta 1 by delta it equals to delta 1 value minus 26 by delta value minus 13 minus minus cancel 13 1 जा 13 2 जा it equals to 2. నెక్స్ట్ y కావాలి ఇప్పుడు నాకు. delta 2 by delta it equals to delta 2 value 13 divided by minus 13 it equals to minus 1. this one is the answer. ప్రాసెస్ ని గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకునే ముందు మరి 3/3 మ్యాట్రిక్స్ ని ఎలా సాల్వ్ చేయాలి? ఏవైనా 3 ఈక్వేషన్స్ తీసుకుంటా నేను. a1 x plus b1 y plus equals to d1, a2 x plus b2 y plus c2 z equals to d2, a3 x plus b3 y plus c3 z equals to d3. ఇవి ఏవైనా 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, వీటిని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం మ్యాట్రిక్స్ లాగా. a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 into x y z equals to d1 d2 d3. నేను ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ ని డెల్టా అనుకుంటాను, లేకుంటే లెట్ క్యాపిటల్ A ఈక్వల్స్ టు a1 a2 a3, b1 b2 b3, c1 c2 c3 అనుకుందాం. క్యాపిటల్ x ఈక్వల్స్ టు x y z అండ్ క్యాపిటల్ D ఈక్వల్స్ టు d1 d2 d3 సబ్స్టిట్యూట్ చేస్తా. ఇలా అనుకున్నా నేను. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తా అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ని డెల్టా అనుకుంటాను. డిటర్మినెంట్ ఆఫ్ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. నెక్స్ట్ నాకు కావాల్సింది డెల్టా 1 అనుకోండి. డెల్టా 1 ఈక్వల్స్ టు నేను సేమ్ ఈ ఫస్ట్ ఏదైతే ఫస్ట్ కాలం ఉందో దీన్ని తీసేసి నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ కాలంలో తీసేసి ఈ డి మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సో d1 d2 d3, b1 b3 c1 c2 c3. నెక్స్ట్ డెల్టా 2 కావాలి నాకు ఇప్పుడు. ఇది ఈక్వల్స్ టు డెల్టా. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను సెకండ్ కాలంని తీసేసి ఈ డి మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తా. a1 a2 a3, d1 d2 d3, c1 c2 c3. నెక్స్ట్ నాకు కావాల్సింది డెల్టా 3 కావాలనుకోండి. అప్పుడు డెల్టా 3 ఈక్వల్స్ టు నెక్స్ట్ థర్డ్ కాలంని తీసేస్తా. ఇప్పుడు నేను థర్డ్ కాలంని తీసేసి డి మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తా. a1 a2 a3, b1 b3 అండ్ d1 d2 d3. నాకు ఇప్పుడు x కావాలి. x ఈక్వల్స్ టు డెల్టా 1 బై డెల్టా అండ్ y ఈక్వల్స్ టు డెల్టా 2 బై డెల్టా అండ్ z ఈక్వల్స్ టు డెల్టా 3 బై delta. Solve the equations x plus y minus z equals to 4, x plus 2y plus z equals to 8, 2x minus y plus z equals to 5 using Cramer's rule అన్నాడు. ఆ డిటర్మినెంట్ మెథడ్ అన్నా కూడా సేమ్ ఇదే చేయాలి మీరు. సో నేను ఏం చేస్తా అంటే వీటిని మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేస్తా. ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x 1 1 minus 1 1 2 1 1 2 1 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
2 minus 1 1 into x y z equals to 4 8 5. కొద్ది జాగ్రత్తగా వినాలి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే డెల్టా రాస్తా. ఇప్పుడు డెల్టా ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ 1 1 minus 1 1 2 1 2 minus 1 1 it equals to 1 into 1 యొక్క సబ్ మ్యాట్రిక్స్ ని తీసుకుంటాం. ఇగో నేను ఇలా లైన్ కొడుతున్నా చూడండి, ఇది తీసుకుంటా. ఇప్పుడు 1 యొక్క సబ్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఆఫ్ 2 1 minus 1 1. నెక్స్ట్ -1 ఇంటూ -1, దీనికి రెండో టర్మ్కి మైనస్ తీసుకుంటాం. -1 ఇంటూ దాని యొక్క సబ్ మ్యాట్రిక్స్ ఏమేమి వస్తాయి? ఇది ఒకటి, ఇది ఇది ఈ 4 వాల్యూస్ వస్తాయి. 1 1 2 1. నెక్స్ట్ ప్లస్ తీసుకోవాలి. యాక్చువల్లీ -1 ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. -1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ -1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి? ఇది ఒకటి తీసుకుంటా, ఇది ఒకటి తీసుకుంటా, ఇది ఇవి. సో 1 2 2 -1. దీని యొక్క క్యాలిక్యులేషన్ 1 ఇంటూ 2 ఇంటూ 1 minus of 1 into minus 1 minus 1 into 1 into 1 minus of 1 into 2 minus 1 into 1 into minus 1 minus of 2 into 2. దీని యొక్క క్యాలిక్యులేషన్ చూద్దాం. 1 into 2 plus 1 3 వస్తుంది. మీరు ఒకటే చేయండి. డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఎగ్జామ్ హాల్లో క్యాల్సీ అలో ఉంది కాబట్టి ఇది ఉన్నట్టు క్యాల్సీలో కొట్టండి. సో 3 వస్తుంది. -1 ఇంటూ 1 minus 2. నెక్స్ట్ -1 ఇంటూ -1 minus 4. ఇట్ ఈక్వల్స్ టు 3 -1 ఇంటూ -1 -1 into -5. It equals to 3 plus 1 plus 5. It equals to 9 వచ్చింది మనకి. డెల్టా 1 ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏదైతే ఫస్ట్ కాలం ఉందో దాన్ని తీసేసి 4 8 5 దీన్ని తీసేసి అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. 1 2 -1 -1 1 1. It equals to 4 into determinant of 2 1 -1 -1 into determinant of 8 1 5 1 -1 into determinant of 8 2 5 -1. నేను ఏ విధంగా వాల్యూస్ తీసుకుంటున్నానో మీరు అబ్జర్వ్ చేయాలి. సేమ్ అదే ప్యాటర్న్లో తీసుకోండి. 4 into 2 plus 1 minus 1 into నేను పైన ఎట్లా తీసుకున్నానో అట్లా తీసుకోవాలి మీరు. 8 minus 5 minus 1 into AD minus BC అన్నమాట. ఏం లేదు, AD minus BC నేను అప్లై చేసింది ఇక్కడ. -8 -10. It equals to 4 into 3 minus 1 into 3 minus 1 into minus 18. It equals to 12 minus 3 plus 18. 21 minus 12 అంటే 9 వస్తుంది మనకి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు డెల్టా 2 రాస్తా. డెల్టా 2 ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ కాలం సేమ్ రాస్తాం. 1 comma 2. But second column 4 8 5. Third column -1 1 1 into determinant of 8 1 5 1 -4 into determinant of 1 1 2 1
minus 1 into determinant of 1, 8, 2, 5. It equals to 1 into 8 minus 5 minus 4 into 1 minus 2 minus 1 into 5 minus 16. It equals to 1 into 3 minus 4 into minus 1 minus 1 into minus 11. It equals to 3 plus 4 plus 11. It equals to 14. 18 వచ్చింది. Delta 3 equals to determinant of 1, 2. Next 1, 2, minus 1, 4, 8, 5. 1 into determinant of 2, 8, minus 1, 5. Minus 1 into determinant of 1, 8, 2, 5. Next plus 4 into determinant of 1, 2, 2, minus 1. It equals to 1 into 10 plus 8 minus 1 into 5 minus 16 plus 4 into minus 1 minus 4 equals to 1 into 18 minus 1 into minus 11 plus 4 into minus 5. It equals to 18 plus 11 minus 20. It equals to 9. X equals to delta 1 by delta. It equals delta 1 value 9 వచ్చింది by delta value 9. It equals to 1. నాకు y కావాలి ఇప్పుడు. Delta 2 by delta. It equals to 18 వచ్చింది. 18 by delta value 9. It equals to 2. నాకు z కావాలి ఇప్పుడు. Delta 3 by delta. It equals to 9 వచ్చింది by 9. It equals to 1. This one is the answer. Thanks for watching.